శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 మధ్యలో జరిగే వారఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా కుంభరాశి వారికి కొద్దిగా వారి యొక్క అదృష్టం అన్నది మారడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వారం శుక్రగ్రహ సంచారం, ఇది ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు రాశిలో ప్రవేశంతో చాలా కాలంగా దూరమైనటువంటి మీ ఆత్మీయులు తిరిగి మిమ్మల్ని కలుసుకుంటారు. అది స్త్రీలు అవ్వచ్చు, స్త్రీ జాతకం అయితే మగవారు కూడా కావచ్చు. ఏదైనా కుంభరాశిలో ఈ శుక్ర రాహుల కలయిక వల్ల మీరు చాలా కాలం తర్వాత ఆనందంగా సంతోషంగా గడపడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైతే సరదా ఉందో, ఏదైతే ఎంటర్టైన్మెంటు ఆనందాన్ని కలిగిస్తుందో అవి మీకు ఈ సమయంలో అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. సో ఈ విధంగా ఈ శుక్ర రాహులు మీలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంటు, కృషి, మీలో ఉన్నటువంటి నైపుణ్యం కూడా బయటికి రావడం జరుగుతుంది. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే వెరీ టాలెంటెడ్గా ఉంటారు. ఏదో ఒక మిత్ర సమూహంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా ఒక గ్రాండ్గా ఒక ఫంక్షన్ కానీ పార్టీ కానీ చేసుకోవడం జరుగుతుంది. దానికన్నా ఎక్కువగా చెప్పాలంటే ఒక దైవ సంబంధించిన కార్యక్రమం కానీ ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ఎక్కువగా చర్చించుకోవడం, దానికి సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. దాండి అని రకరకాలుగా ఈ మధ్యకాలంలో వివాహానికి ముందు జరిగే వేడుకలు కొన్ని ఉంటాయి కదా, అందులో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు కూడా మరి వక్రగమనంతో ఈ కుంభరాశిని వీక్షించడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ కుంభరాశి మీద అన్ని శుభగ్రహాల ప్రభావం ఉంది. అంటే ఒక పక్క శుక్రుడు, ఒక బుధుడు, అలాగే గురువు వీక్షణ, పరస్పరం కోణ దృష్టి, ఇవన్నీ కూడా ఏదో ఒక శుభకార్యం మీకు జరుగుతూ ఉంటుంది. అక్కడ రాహు ఉండడం వలన కొద్దిగా విదేశ సంస్కృతి కూడా ఇప్పుడు మోడరేట్గా దాన్ని ఎంటర్టైన్మెంట్గా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కాక్టైల్ పార్టీ లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది రాహు ప్రభావం వల్ల. బట్ అయినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి 2 పాపగ్రహాల మధ్య రాశి సంచరిస్తుంది ప్రస్తుతం. అంటే 12వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో శని. ఎప్పుడైతే 2 పాపగ్రహాల మధ్య రాశి పడిందో అది చాలా వరకు బాగా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారో, ఏ చేద్దామన్నా ఎవరు ఏమంటారో, ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో అన్నటువంటి భయాన్ని కలిగించే ధోరణి కనబడుతూ ఉంటుంది. కొంతమందికి హెల్త్ పరంగా కూడా సడన్గా కొంత ఇబ్బంది రావడం, హాస్పిటలైజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదా అనుకోని కొన్ని సమస్యలు పోలీసు వారి వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, సంఘ విద్రోహ శక్తుల వల్ల కొన్ని అనుకోని సమస్యలు కూడా ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ సమయంలో కొద్దిగా గుట్టుగా వ్యవహారం చేసుకోవాలి తప్ప అల్లరిగా 10 మందికి తెలిసే విధంగా చేసుకోవడం వల్ల ఇతరుల యొక్క దృష్టి మీ మీద పడి అది వాళ్ళు ఇష్టపడి మీ యొక్క కార్యక్రమానికి భంగం కలిగించే అవకాశం ఉండదు. బట్ జాగ్రత్తగా వ్యవహరించండి. 12వ స్థానంలో కుజగ్రహ సంచారం అంటే భూములు, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. రవిగ్రహం 12లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించడంలో ఏమాత్రం ఇబ్బంది అయినా వారి నుంచి ఒత్తిడి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా గవర్నమెంట్కి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్స్లు కంపల్సరీగా చెల్లించండి. అలాగే మీరు ఎవరికైనా రుణం చెల్లించవలసి ఉన్నా, అన్నదమ్ములకైనా ఇవ్వాల్సి ఉన్నా, రక్త సంబంధికులకైనా బాకీ ఉన్నా, కొన్ని రుణాలు ఏమైనా మిగిలిపోయి ఉన్నా అవి కంప్లీట్గా తీర్చివేసే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో శని భగవానుడు ఉండడం వలన బయట ఎంత ఆనందంగా గౌరవంగా ఉన్నా వ్యక్తిగతంగా కొంత చికాకు కనబడుతూ ఉంటుంది. వృత్తిరీత్యా కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేకపోవడం, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడడం, ఇవన్నీ కూడా మీకు యొక్క కుటుంబ సమస్యలు ఎక్కువ వలన బాగా మానసిక అశాంతికి గురవుతూ ఉంటారు. బట్ ఏదైనా వృత్తిరీత్యా మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళి అక్కడ జీవనోపాధి పొందవలసి ఉంటుంది. బట్ మీరు అక్కడ ఎంత ఇబ్బందులు పడినా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు నెమ్మదిగా ప్రోగ్రెస్ వైపు వెళ్తుంది. కాబట్టి తిరిగి పోగొట్టుకున్న కొంత అమూల్యమైనటువంటి సమయాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యక్తులను కానీ తిరిగి పొందడంలో నెమ్మదిగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. అయితే మీరు చేయవలసిందల్లా చాలా ఓర్పుగా, సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది. అటు కుటుంబ సభ్యులతో కానీ, వృత్తిపరంగా ఎదుర్కొన్న సమస్యల్లో చాలా ఓర్పుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ సమస్యల నుంచి బయటపడగలరు. ఏమాత్రం ఆవేశపడినా, తొందరపడినా తిరిగి మళ్ళా మొదటిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సహనంతో వ్యవహరించండి.
నెమ్మది నెమ్మదిగా ఎంత గొప్ప సమస్య అయినా దానికి అదే సాల్వ్ అవుతుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పటికి కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మరణాన్ని నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అంటే బాగా తగ్గిపోతుంటుంది, చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూతి ధారణ వల్ల విభూతి ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చేసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.